గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, అస్సలం అయికం. మియా కుమార్. ఈరోజు నేను బీటెక్ స్టూడెంట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 380 కాలేజీలు ఉన్నాయి. అందులో 25 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 260 దాకా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో కొన్ని డీమ్డ్ కాలేజీలు ఉన్నాయి, అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అయితే బీటెక్ అనగానే ఏమిటంటే పిల్లలు సర్వసాధారణంగా 10th వరకు వాళ్ళ యొక్క విలేజ్ దగ్గర ఉన్న స్కూల్లో చదువుతారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర ఉన్న మండలం హెడ్ క్వార్టర్కి వెళ్ళి చదువుతారు. అయితే బీటెక్ అనేది ఏమిటంటే సడన్లీ ఎంసెట్ రాయడం వల్ల ర్యాంక్ రావడం, వాళ్ళు అప్లై చేసుకోవడం. చాలా వరకు ఏంటంటే పిల్లలు గ్రామాల నుండి పట్టణం వైపు వస్తారు. అంటే హైదరాబాద్కి ఎక్కువ షిఫ్ట్ అవుతుంటారు. హైదరాబాద్లో వచ్చి బీటెక్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే బీటెక్ వాళ్ళు ఇంటర్ వరకు ఇళ్ళలో ఉండి చదువుకుంటారు. ఆ తర్వాత బీటెక్ కోసం వచ్చి హాస్టల్ నుండి చదివే వరకు వాళ్ళు ఒకటేసారి చేంజ్ అయిపోతారు. ఏంటి, మేము ఇంటి దగ్గర రోజు రకరకాల కూరలతో తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీ వడ దోశ ఇస్తున్నారు, లంచ్లో ఒక రకంగా, డిన్నర్లో ఇంకో రకంగా. అంటే వాళ్ళు ఎవరైతే హాస్టల్ ఉంటున్నారో హాస్టల్లో వాళ్ళ బడ్జెట్ ప్రకారం వాళ్ళు మెనూ ప్రిపేర్ చేసి వీక్లీ వన్స్ మాంసం అనేది అందజేస్తారు, వీక్లీ వన్స్ ఎగ్ ఇస్తారు. కానీ పిల్లలు ఇంటర్ వరకు వాళ్ళకి ఇళ్ళలో ఉండే రకరకాల రుచికరమైన భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి సడన్గా వచ్చే వరకు బీటెక్ అనేది హైదరాబాద్ ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు. అయితే ఏమవుతుంది, హాస్టల్లో కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, ఇల్లు వదిలి అన్ని రోజులు ఉండడం అనేది వాళ్ళకి అసాధ్యంగా భావిస్తారు. కానీ ఈ బీటెక్ అనేది ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. అంటే మీరు బీటెక్ ఎందుకు చేస్తున్నారు, మీ యొక్క లక్ష్యం ఏమిటని మీరు గుర్తించాలి. అలా గుర్తించినట్లయితే మీ యొక్క తల్లిదండ్రులు ఏదైతే ఏం పెట్టుకున్నారు మీ ముందట, మీ పైన, అది తప్పిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏం చేయాలంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏదైతే మీ యొక్క కాలేజీలలో చెప్తున్నారో అది శ్రద్ధగా చదవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నేను ఒక అబ్బాయిని నిన్న కలిశాను. తను చెప్తున్నాడు రోజు 12 గంటలు పడుకోవడం జరుగుతుంది, ఉదయం 7:30 8 గంటలు లేవడం జరుగుతుంది. ఆ అబ్బాయి చూస్తే చాలా పీలిపోయి ఉన్నాడు. అంటే నేను చూసి చాలా షాక్ అయ్యాను. ఏమిటి, ఆ అబ్బాయి మెహబాద్ చెందిన అబ్బాయి. అంటే వాళ్ళు నైట్ అంతా నిద్ర రాకపోవడం వల్ల యూట్యూబ్ షార్ట్స్ చూడడం చేస్తున్నారు. అది చాలా తప్పు. మీ దగ్గర ఉన్న ఏదైతే 14-40 నిమిషాలు ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎంతసేపు మీరు చదువుకోవాలి, ఎంతసేపు యూట్యూబ్ చూడాలి, ఎంతసేపు మీ యొక్క ఆరోగ్యం మీద మీరు ఫోకస్ చేయాలి, ఎంతసేపు మీరు మీ యొక్క గోల్ రీచ్ కావడం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈరోజు యువత ఏం చేస్తున్నారు, చాలా వరకు 7 తర్వాత డిన్నర్ తర్వాత ఎప్పుడు ఏం చూసినా ఫోన్ అడిక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది పిల్లలు. అది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. అంటే మీరు చూడొద్దని అంటలేను, చూడండి, కానీ అది ఒక లిమిట్. ప్రతి విషయంలో ఒక లిమిట్ చేసుకోండి. అంటే మీరు బీటెక్ చేస్తున్నారు, ఓకే, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో నమ్మకం పెట్టుకున్నారు. మా అబ్బాయి 4 సంవత్సరాలు కష్టపడిన తర్వాత వాడు ఒక ప్రయోజకుడు అవుతాడు, వాడు నెలకు 50,000 నుండి 70,000 సంపాదించగలుగుతాడు, నాకు తోడ్పాటు అవుతాడని మీ యొక్క పేరెంట్స్ అనుకుంటున్నారు. మీరు ఒకసారి గుర్తించండి, ఎంతమంది పిల్లలకు, ఎంతమంది యువతకు బీటెక్ తర్వాత ప్లేస్మెంట్ దొరుకుతున్నదో అది గ్రహించండి. మీరు ఎవరికైతే స్కిల్స్ మంచిగా ఉంటాయో, ఎవరైతే వారి యొక్క స్కిల్ డెవలప్ చేసుకుంటారో ఆ యొక్క పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. మీరు మీ యొక్క సమయాన్ని కాలయాపన చేయకుండా, యూట్యూబ్ షార్ట్స్లలో మీ యొక్క సమయాన్ని వెచ్చించకుండా మీరు మీ యొక్క హ్యాబీస్ని డెవలప్ చేసుకోండి. ఉదాహరణకు కొంతమంది పిల్లల హ్యాబీస్ ఏమి ఉంటాయి, ఎక్కువ యూట్యూబ్ చూడడం అనేది ఉంటుంది. అంటే షార్ట్స్ చూడడం, ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళు భావిస్తుంటారు. కానీ ఎప్పుడు అయితే మీరు ఒక బుక్ చదవడం కోసం ప్రయత్నం చేయండి. పిల్లలు మీరు బుక్ చదివి అలవాటు చేసుకున్నారు అనుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. లేదంటే ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు రకరకాల భాషలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు జర్మనీ భాష నేర్చుకోండి. మీ యొక్క ఇంగ్లీష్ భాషను మీరు గ్రామటికల్ ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేసుకోండి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మంచిగా ఉండే విధంగా చేసుకోండి. అందరికీ చాలామంది పిల్లలకు స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, అది తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ యొక్క లైఫ్ బాగా ఉంటుంది. అలా కాకుండా మాకున్న 86,400 సెకండ్లను మేము పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఏదో వాళ్ళు కాలేజీ వాళ్ళు చెప్తున్నారు కదా అవి చదువుతున్నాము, పాస్ అవుతున్నాం, అలా కాకుండా మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేయకండి. ఈరోజు మీరు 1 గంట వృధా అనుకుంటే రేపు ఆ గంట సమయం మీకోసం రాదు. కాబట్టి మిత్రులు తప్పకుండా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. నేను మీ యొక్క బ్రదర్గా, మీ యొక్క ఫ్రెండ్గా, మీ యొక్క ఫాదర్గా మీకు చెప్తున్నాను, మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. చాలా
పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎన్ని గంటలకు మేలుకోవాలి, ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మీ హెల్త్ కోసం మీరు వాకింగ్ చేయాలా, జాగింగ్ చేయాలా, యోగా చేయాలా, లేకపోతే ఇంకే విధమైన మీ యొక్క ఫిట్నెస్ మీరు రక్షించుకోవడం కోసం మీరు ప్రయత్నించాలా, మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అదేవిధంగా కాలేజీ వెళ్తున్నప్పుడు కూడా చాలామంది పిల్లలు బైక్ మీద వెళ్ళే వాళ్ళు వారి యొక్క వెంట్రుకలు ఖరాబ్ అయితే ఉద్దేశంతో హెల్మెట్ ధరించకుండా వెళ్తారు. అది చాలా తప్పు. మీ యొక్క పేరెంట్స్ మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. మా అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు, వాడు పట్టణంలో ఉంటున్నాడు, వాడు మంచి ప్రయోజకుడు అవుతున్నాడని. మీరు ర్యాష్ డ్రైవింగ్గా వెళ్ళి హెల్మెట్ ధరించకుండా వెళ్ళి మీ యొక్క ప్రాణాలకు ఏమైనా అపాయం జరిగినట్లయితే మీ యొక్క తల్లిదండ్రులు భరించలేకపోతారు. కాబట్టి అది మీరు గ్రహించండి. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే అది మీరు చేసినట్లు కాదు, మీ యొక్క వంశం, మీ యొక్క పేరెంట్స్కి ఆ యొక్క చెడు పేరు రాకుండా మీరు చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్క యువత మీ సమయాన్ని కాలయాపన చేయకుండా బీటెక్ లైఫ్ అనేది చాలా, ఈ 4 సంవత్సరాలు కష్టపడి చదివి ఈ 4 సంవత్సరాలు మీరు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఒక గొప్ప ప్రయోజకులు అవుతారని ఆశిస్తున్నాను. కాబట్టి నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.